హాయ్ టు ఆల్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఈథేన్ ప్రాపర్టీస్. ఇది మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలోని ఆర్గానిక్ కెమిస్ట్రీ సంబంధించినటువంటి లెసన్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. లాస్ట్ క్లాస్లో నేను ఈథేన్ యొక్క ప్రిపరేషన్స్ చెప్పాను. సో మీరు ఎవరైనా ఆ క్లాస్ వినుకుంటే ఆ క్లాస్ విని తర్వాత ప్రాపర్టీస్ చూడండి. ప్రాపర్టీస్ అంటే ఏంటంటే ఈథేన్ ఏ కాంపౌండ్స్ ఏ రకంగా రియాక్ట్ అవుతుందని చెప్పడమే ప్రాపర్టీస్ అనమాట. సో ఎక్కడైనా సరే ప్రాపర్టీస్ అంటే ఆ కాంపౌండ్ ఏ కాంపౌండ్స్ ఏ రకంగా రియాక్ట్ అవుతుందని చెప్పడమే ప్రాపర్టీస్. వీటిని రియాక్షన్స్ అని కూడా అంటాం. ఈథేన్ రియాక్షన్స్ ఆర్ ఈథేన్ ప్రాపర్టీస్. అకార్డింగ్ టు అవర్ ఇంటర్మీడియట్ సిలబస్ మనకు ఒక 3 ప్రాపర్టీస్ మాత్రమే ఉన్నాయి. ఓన్లీ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ 3 కూడా ఏంటంటే సబ్స్టిట్యూషన్ ప్రాపర్టీస్. సో ఈథేన్ ప్రాపర్టీస్ మోస్ట్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆర్ సబ్స్టిట్యూషన్ ప్రాపర్టీస్. సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? సో లైక్ మనం బెంజిన్కి చూసుకున్నాం సబ్స్టిట్యూషన్ ప్రాపర్టీస్ అని. సబ్స్టిట్యూషన్ అంటే ఈ కాంపౌండ్లో నుంచి ఈథేన్లో నుంచి ఏదైనా ఒక యాటము వేరే ఒక యాటమ్తో సబ్స్టిట్యూట్ కావడం. అంటే ఈ కాంపౌండ్లో ఉన్నటువంటి ఒక యాటము రిమూవ్ అయిపోయి ఆ ప్లేస్లో ఇంకొక కొత్త కాంపౌండ్ వచ్చి యాడ్ అవుతుంటే దాన్ని సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటాం. సో ఈథేన్ యొక్క ప్రాపర్టీస్ అని కూడా సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ మనం మెజర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ది యాక్షన్ విత్ క్లోరిన్. యాక్షన్ విత్ క్లోరిన్. సో క్లోరిన్ అంటే క్లోరిన్ యాడ్ చేయడం. యాక్షన్ విత్ క్లోరిన్ అంటే క్లోరిన్ యాడ్ చేయడం, క్లోరిన్ సబ్స్టిట్యూట్ చేయడం కాబట్టి దీన్ని క్లోరినేషన్ అంటున్నాం. సో ఓవరాల్గా ఆ కాంపౌండ్ క్లోరిన్ వచ్చేసి కొత్తగా యాడ్ అవుతుంది. సో క్లోరిన్ యాడ్ అవుతుంది కాబట్టి దాన్ని క్లోరినేషన్. సో క్లోరిన్ అనేది ఒక హాలోజన్ కాబట్టి సో దీన్ని హాలోజినేషన్ అని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ యూజ్ చేసేటువంటి హాలోజన్ ఏంటంటే క్లోరిన్. మరి ఈ క్లోరిన్ ఎలా రియాక్ట్ అవుతుంది ఈథేన్తోని గమనిస్తే ఈథేన్ reacts with chlorine in presence of sunlight. సన్లైట్ను మనము హెచ్న్యూతో మెన్షన్ చేస్తాం. హెచ్న్యూ అంటే లైట్ అనమాట. ఓకే. సో సన్లైట్ ఆర్ యూవీ లైట్, అల్ట్రా వైలెట్ లైట్. సన్లైట్ లేదా యూవీ లైట్ ప్రెజెన్స్లో క్లోరిన్ను ఈథేన్తో రియాక్ట్ చేస్తే టు ఫార్మ్ ఇథైల్ క్లోరైడ్. ఇథైల్ క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. మరి ఇది ఎలా ఉంటుంది ఒకసారి గమనిస్తే ఈథేన్ C2H6. సో దీన్ని నేను ఎలా రాస్తానంటే CH3 బాండ్ CH3 రాస్తా. ఈ ఈథేన్ను నేను క్లోరిన్తో రియాక్ట్ చేస్తున్నా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఆర్ యూవీ లైట్. సన్లైట్ లేదా యూవీ లైట్ ఈ రెండిట్లో ఏదో ఒక దాని ప్రెజెన్స్లో రియాక్ట్ చేస్తున్నా. సో సన్లైట్ లేదా యూవీ లైట్ లేదంటే ఈ రియాక్షన్ జరగదు. ఆ లైట్ ఉంటేనే ఈ రియాక్షన్ జరుగుతుంది. సో ఈథేన్ అనేది ఈ క్లోరిన్తో రియాక్ట్ అయ్యేసి సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. సో ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కదండి, లైక్ CH3 బాండ్ CH3. ఈ CH3లో 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఆ 3 హైడ్రోజన్స్లో ఒక హైడ్రోజన్ను ఇది సబ్స్టిట్యూట్ చేసేసి క్లోరిన్ అనేది యాడ్ అవుతుంది. సో అందుకు CH2Cl అయింది. సో ఇది ఇథైల్ క్లోరైడ్ను ఫామ్ చేసింది. ఈ ఈథేన్లో ఒక హైడ్రోజన్ సబ్స్టిట్యూట్ అయిపోయింది క్లోరిన్తో. మరి సబ్స్టిట్యూట్ అయిందంటే ఇక్కడున్న హైడ్రోజన్ రిమూవ్ అయిపోయి ఉండాలి కదండి. ఆ రిమూవ్ అయిపోయిన హైడ్రోజను ఇక్కడ 2 క్లోరిన్లు ఉన్నాయి. 2 క్లోరిన్లో ఒక క్లోరిన్ మాత్రం యాడ్ అయింది. అంటే ఇంకొక క్లోరిన్ మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన క్లోరిన్ ఇక్కడ నుంచి రిమూవ్ అయిపోయిన హైడ్రోజన్ 2 కలిసిపోయి HClగా ఫామ్ అవుతాయి. సో ఇది ఈథేను, ఇది క్లోరిను. సన్లైట్ ప్రెజెన్స్లో రియాక్ట్ జరిగి ఇథైల్ క్లోరైడ్ ఫామ్ అయింది. HCl అనేది బై ప్రోడక్ట్గా వచ్చేసింది. సో దిస్ ఈజ్ ద క్లోరినేషన్. సో యాక్షన్ విత్ క్లోరిన్. ఈథేన్ క్లోరిన్తో రియాక్ట్ అవుతుంటే మనకు ఇథైల్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. సో ఇలాంటి మెథడ్ ఇంకొకటి ఉంది. ఇలాంటి రియాక్షన్ ఇంకొకటి ఉంది, యాక్షన్ విత్ నైట్రిక్ యాసిడ్. సో దీన్ని నైట్రేషన్ అంటాం. సో నైట్రిక్ యాసిడ్ను
తో రియాక్ట్ చేస్తున్నాం కాబట్టి నైట్రేట్ గ్రూప్ని యాడ్ చేస్తాం కాబట్టి దీన్ని నైట్రేషన్ అంటాం. క్లోరిన్ క్లోరిన్ సబ్స్టిట్యూట్ అయింది కాబట్టి క్లోరినేషన్. నైట్రిక్ యాసిడ్లో నైట్రేట్ గ్రూప్ సబ్స్టిట్యూట్ అవుతుంది కాబట్టి నైట్రేషన్ అంటాం. సేమ్ ఈ పైన రియాక్షన్ నీకు అర్థమైందంటే సేమ్ అలాంటి రియాక్షన్ ఇది కూడా. సో ఈథేన్ రియాక్ట్స్ విత్ నైట్రిక్ యాసిడ్ నైట్రిక్ యాసిడ్ ఫార్ములా ఏంటంటే HNO3ని మనం నైట్రిక్ యాసిడ్ అంటాం. నైట్రిక్ యాసిడ్ ఎట్ 400 degree టెంపరేచర్, ఈ టెంపరేచర్ దగ్గర రియాక్ట్ అయ్యేసి మనకు నైట్రో ఈథేన్ ఇస్తుంది. గివ్స్ నైట్రో ఈథేన్. సో ఇక్కడ క్లోరిన్ సబ్స్టిట్యూట్ అయ్యి క్లోరో ఈథేన్ ఫామ్ అయింది, లేదా ఇథైల్ క్లోరైడ్ ఫామ్ అయింది. ఇక్కడ ఇథైల్ నైట్రేట్ ఆర్ నైట్రో ఈథేన్ ఫామ్ అవుతుంది. సో ఈ ఇథైల్ క్లోరైడ్ను క్లోరో ఈథేన్ అని కూడా అనొచ్చు, దీన్ని క్లోరో ఈథేన్ అని కూడా అనొచ్చు. సేమ్ దీనిలాగానే ఉంటుంది రియాక్షన్, ఒకసారి గమనించండి, వెరీ ఈజీ. CH3 రాస్తున్నా ఈథేన్, దీన్ని నైట్రిక్ యాసిడ్తో రియాక్ట్ చేస్తున్నా HNO3. సో HNO3 నేను నా కన్వీనియంట్ కోసం ఎలా రాస్తున్నాను అంటే NO2OH ఇలా రాస్తున్నా. HNO3 ఇలా రాశాను. 400 degree దగ్గర హీట్ చేస్తున్నా, 400 degree సెంటిగ్రేడ్ దగ్గర హీట్ చేస్తుంటే ఈ నైట్రో గ్రూపు ఇక్కడ 3 హైడ్రోజన్లు ఉన్నాయి కదండి, 3 హైడ్రోజన్లో నుంచి ఒక హైడ్రోజన్ను రీప్లేస్ చేసి సబ్స్టిట్యూట్ చేసి ఈ నైట్రో గ్రూప్ యాడ్ అవుతుంది. సో ఎలా ఉంటుందంటే CH3 బాండ్, ఇక్కడ 3 హైడ్రోజన్లో ఒక హైడ్రోజన్ పోయింది కాబట్టి 2 హైడ్రోజన్లు, ఆ పోయినటువంటి హైడ్రోజన్ బదులు నైట్రో గ్రూప్ యాడ్ అవుతుంది. ఆ రిమైనింగ్ పోయినటువంటి హైడ్రోజన్ ఉంది కదండి, సబ్స్టిట్యూట్ అయిపోయినటువంటి హైడ్రోజను, ఆ హైడ్రోజను ఇక్కడ మిగిలిపోయిన OH రెండు కలిసిపోయి H2Oగా ఫామ్ అవుతుంది. అక్కడ HOH కలిసిపోయి H2O ఫామ్ అవుతుంది. సో నైట్రో గ్రూప్ ఇక్కడ సబ్స్టిట్యూట్ అయింది. సో నైట్రో గ్రూప్ సబ్స్టిట్యూట్ అయింది కాబట్టి ఇది ఈథేన్, ఇది నైట్రో గ్రూపు, నైట్రో ఈథేన్ ఫామ్ అయింది, లేదా ఇథైల్ నైట్రేట్ అంటాం దీన్ని. ఇథైల్ నైట్రేట్ రెండు కరెక్టే, ఇథైల్ నైట్రేట్. ఇది నైట్రిక్ యాసిడ్ ఈథేన్. సో ఈథేన్ను నైట్రిక్ యాసిడ్తో హీట్ చేస్తుంటే మనకు ఇథైల్ నైట్రేట్ లేదా నైట్రో ఈథేన్ ఫామ్ అయింది. సో ఏం జరిగింది, నైట్రో గ్రూప్ ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ అయింది. సో ఇవన్నీ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో అడిషన్ అంటే దీంట్లోంచి ఏది రిమూవ్ కాకుండా డైరెక్ట్ యాడ్ అయితే అడిషన్, అలాగంటే దీంట్లోంచి ఒకటి రిమూవ్ అయిపోయి దాని ప్లేస్లో ఇంకోటి వచ్చి యాడ్ అయిందంటే అది సబ్స్టిట్యూషన్. ఇక్కడ నైట్రో గ్రూప్ సబ్స్టిట్యూట్ అయింది. పై రియాక్షన్లో మనం గమనిస్తే క్లోరిన్ సబ్స్టిట్యూట్ అయింది, సో ఇక్కడ నైట్రో గ్రూప్ సబ్స్టిట్యూట్ అయింది. సో ఈ రెండు కూడా సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. లాస్ట్ ఒక ప్రాపర్టీ ఉందండి, వెరీ ఈజీ ప్రాపర్టీ, ఆల్రెడీ ఇది మనము ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. దట్ ఈస్ నథింగ్ బట్ కంబషన్, యాక్షన్ విత్ ఆక్సిజన్, కంబషన్ or action with oxygen. అంటే ఏం జరుగుతుంది, నైట్రిక్ యాసిడ్ని యాడ్ చేస్తే నైట్రేషన్ అన్నాం, క్లోరిన్ యాడ్ చేస్తే క్లోరినేషన్ అన్నాం, మరి ఆక్సిజన్ యాడ్ చేస్తే ఆక్సిడేషన్ అనొచ్చు కదండి. సో ఇట్ ఈస్ ఆక్సిడేషన్. ఈ కంబషన్ రియాక్షన్ని ఆక్సిడేషన్ అంటాం. కంబషన్ అంటే ఏంటండి, కాల్చడం, బర్న్ కావడం. ఏదైనా ఒక హైడ్రోకార్బన్ బర్న్ అయింది అంటే, సో బర్న్ కావడానికి ఆక్సిజన్ ప్రెజెన్స్ ఉండాలి. ఆక్సిజన్ తీసుకొని బర్న్ అయిపోయేసి ఇది కార్బన్ డైఆక్సైడ్ను వాటర్ను రిలీజ్ చేస్తాయని మనం ప్రీవియస్ క్లాస్లో ప్రతి చోట కూడా డిస్కస్ చేసాం. లైక్ ఆల్కైన్ దగ్గర చూసాం, ఆల్కీన్ దగ్గర చూసాము, ఆల్కైన్ దగ్గర చూసాము, బెంజిన్ దగ్గర చూసాం. సో కంబషన్ అంటే బర్న్ కాలిపోవడం. లైక్ ఇప్పుడు మనం పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఇవన్నీ హైడ్రోకార్బన్స్, అవి బర్న్ అయ్యాయి అంటే మనకు కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్స్ రిలీజ్ అవుతుంటాయి కదండి. సేమ్ ఇది కూడా ఒక హైడ్రోకార్బనే కాబట్టి కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అనేది రిలీజ్ అవుతాయి. ఈ అన్నిటి కామన్ రియాక్షన్ అనమాట ఇది కంబషన్ అనేది. మరి ఎలా జరుగుతుంది, ఈథేన్ అంటే C2H6 ఆక్సిజన్ ప్రెజెన్స్లో బర్న్ అయిపోతుంది. బర్న్ అయిపోయి మనకు కార్బన్ డైఆక్సైడ్ను, వాటర్ను రిలీజ్ చేస్తూ ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్ను, వాటర్ను రిలీజ్ చేయడమే కంబషన్ అనమాట. సరే, మరి ఇక్కడ బ్యాలెన్స్ చేస్తే ఇక్కడ 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి 2 CO2లు, హైడ్రోజన్లు 6 ఉన్నాయి కాబట్టి ఇక్కడ
2 హైడ్రోజన్ ఉన్నాయి అంటే ఇక్కడ 3 పెట్టేస్తే 6 హైడ్రోజన్స్ అంటే కార్బన్స్ హైడ్రోజన్స్ బ్యాలెన్స్ అయిపోయాయి. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ చేయాల్సింది ఏంది ఆక్సిజన్స్. ఇక్కడ 4 ఆక్సిజన్స్, ఇక్కడ 3 ఆక్సిజన్స్, మొత్తం 7 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో 7 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 7/2 O2. సో 7 ఓలు కావాలా, మన దగ్గర O2లు ఉన్నాయి. సో 7/2 O2లు అయితే సరిపోతాయి అన్నమాట. సో ఇది ఎలా చేయాలనేది మీకు ప్రీవియస్ క్లాసెస్లో కూడా కంబషన్స్ దగ్గర చెప్పాను. 7/2 O2 యాక్చువల్గా మనకు 7O కావాలా, 7 ఆక్సిజన్స్ కావాలా. సో మనకు ఆక్సిజన్ యాటమిక్గా లేదు, మాలిక్యూల్ లాగా ఉంది కాబట్టి సో ఈ O2 మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి మనకు కావాల్సింది 8 కాబట్టి 7/2 అంటే ఈ 7 O2లో 7/2 O2s చాలు. 7 O2s అంటే 14 ఆక్సిజన్స్. సో 14 ఆక్సిజన్స్లో మనకి ఎన్ని కావాలా, హాఫే కావాలా. సో అంటే 7 ఆక్సిజన్స్ సరిపోతాయి. ఈ రకంగా మనం బ్యాలెన్స్ చేస్తామన్నమాట. సో దిస్ ఈజ్ ద కంబషన్ ఆఫ్ ఈథేన్ కంబస్ట్ చేస్తే మన కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఫామ్ అవుతుంది. ఇంకా ఈథేన్ తీసుకున్న ఎనీ హైడ్రోకార్బన్ ఏది తీసుకున్నా కూడా అది కంబషన్ జరిగింది అంటే మన కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఫామ్ అవుతాయి. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఈథేన్. సో ఒకసారి చూడండి, ఈథేన్ ప్రాపర్టీస్ ఫస్ట్ క్లోరిన్తో రియాక్ట్ చేస్తే ఇథైల్ క్లోరైడ్ ఫామ్ అయింది, దాన్ని క్లోరినేషన్ అన్నాం. నైట్రిక్ యాసిడ్తో రియాక్ట్ చేస్తే ఇథైల్ నైట్రేట్ ఫామ్ అయింది, దాన్ని నైట్రేషన్ అన్నాం. ఆక్సిజన్తో రియాక్ట్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఫామ్ అయ్యాయి, సో దాన్ని ఆక్సిడేషన్ రియాక్షన్ అని చెప్తున్నాం. సో ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో క్లాస్ అర్థం కాకుంటే రిపీటెడ్గా మళ్ళీ వినండి. అప్పటికే అర్థం కాకుంటే మీ డౌట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని కన్సల్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.